సీతామాతను రావణుడు అపహరించాడని అందరికీ తెలుసు. సీతామాత ముందు జన్మలో కూడా రావణుడి చేత అపహరించబడిందని ఎంతమందికి తెలుసు. పూర్వం వేదవతి అనే గొప్ప తపస్వి ఉండేది. ఆమె శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తురాలు. ఆయన్నే తన భర్తగా పొందాలని హిమాలయాల్లో కఠోర తపస్సు చేసేది. ఆమె తపస్సు చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయేవారు. అడవిలోని క్రూర మృగాలు కూడా ఆమె దగ్గరకు వచ్చి శాంతంగా కూర్చునేవి. ఒకరోజు ఆకాశ మార్గంలో పుష్పక విమానంలో ప్రయాణిస్తున్న లంకాధిపతి రావణుడు తపస్సు చేసుకుంటున్న వేదవతిని చూశాడు. ఓ సుందరి, నీవెవరు? ఈ కఠోర తపస్సు ఎందుకు చేస్తున్నావు? నన్ను వివాహం చేసుకో, నిన్ను ముల్లోకాలకు మహారాణిని చేస్తాను అని అన్నాడు. దానికి వేదవతి ధైర్యంగా, నేను శ్రీ మహావిష్ణువుని నా పతిగా వరించాను. ఆయన కోసమే ఈ తపస్సు చేస్తున్నాను. ఆయన తప్ప మరెవరిని నేను వివాహం చేసుకోను అని స్పష్టంగా చెప్పింది. అప్పుడు రావణుడికి పట్టరాని కోపం వచ్చింది. నేను దశకంఠుడిని, నన్ను కాదంటావా అని ఆమె జుట్టు పట్టుకుంటాడు. వేదవతి కోపంతో, దుర్మార్గుడా, పరస్త్రీని అపవిత్రం చేయాలని చూస్తావా? నీ స్పర్శ వల్ల నాశనమైన ఈ శరీరం మరు జన్మలో నీ సర్వనాశనానికి కారణమవుతుంది. నేను మళ్లీ నీ ముందుకు వస్తాను అని చెప్పి తన చుట్టూ అగ్నిని పుట్టించి తన శరీరాన్ని వదిలివేయడానికి సిద్ధమవుతుంది. అగ్నిదేవుడు ఆమెకు మరు జన్మలో శ్రీ మహావిష్ణు అవతారాన్నే వివాహం చేసుకుంటుందని ఆమెకు వరమిచ్చాడు. అలా వేదవతి త్రేతాయుగంలో సీతగా జన్మించి శ్రీరాముణ్ణి వివాహం చేసుకుంది. రావణుడు సీతను అపహరించడం వల్లనే రాముడు లంకపై దండెత్తి రావణుణ్ణి సంహరించాడు. ఈ వీడియో నచ్చితే షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం